మాటలు చెప్పి పూట గడపడంలో జగన్కు మరెవరూ సాటిరారు. గంగపుత్రుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తా, వారి అభ్యున్నతికి బాటలు వేస్తా అంటూ చింతపల్లి ఫ్లోటింగ్ జెట్టి శంకుస్థాపన సమయంలో జగన్ చెప్పుకొచ్చారు. పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తామని ప్రగల్భాలు పలికారు. నాడు జగన్ చెప్పిన మాటలతో తమ జీవితాలు మారతాయని మత్స్యకారులు ఆశపడ్డారు. పునాదిరాయి వేసి సంవత్సరం గడిచినా సంబంధిత పనులు అడుగు ముందుకు పడకపోవడంతో నేడు ఆందోళన చెందుతున్నారు. అన్ని వర్గాలతో పాటు తమను జగన్ నమ్మించి నట్టేట ముంచారని వాపోతున్నారు. విజయనగరం జిల్లాలో సుమారు 21.44 కిలోమీటర్ల మేర సముద్ర తీరముంది. చింతపల్లి వద్ద ఫ్లోటింగ్ జెట్టి నిర్మాణం వల్ల సుమారు 4,000 మత్స్యకార కుటుంబాల్లోని 20,000 మందికి మేలు జరుగుతుంది. జిల్లాలో గుర్తింపు పొందిన 711 మోటరైజ్డ్ ఫిషింగ్ బోట్లు, 417 సంప్రదాయ పడవలు ఉన్నాయి. ఒక్క చింతపల్లి ప్రాంతంలోనే 487 మోటరైజ్డ్ ఫిషింగ్ క్రాఫ్ట్స్, 361 సంప్రదాయ ఫిషింగ్ బోట్లు ఉన్నాయి. రాష్ట్రంలో పూడి మడక తర్వాత చింతపల్లే రెండో పెద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్ గా చెప్పొచ్చు. గంగపుత్రుల అభ్యర్థనలతో 6 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ జెట్టి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. 23.73 కోట్ల రూపాయల అంచనాతో గతేడాది మే 3న జగన్ భోగాపురం వద్ద జెట్టి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శిలాఫలకం వేసి ఏడాది గడిచినా నిర్మాణ పనులు అడుగు ముందుకు పడకపోవడంతో స్థానిక మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జట్టి ఉంటే మంచిదే, కానీ ఆయన ఆచి చూపి జట్టి కడతామని చెప్పి ప్రజలకు ఏదో మేలు చేస్తామని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలకు నష్టం జరుగుతుంది. మీకు ఉపయోగపడతామని చెప్పి ఆ అవసరానికి ఓడుకొని ప్రజలు ఆకర్షించుకోవడానికి మాత్రమే చెప్తున్నారు తప్ప ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. ఇంతకుముందు ప్రభుత్వం అయితే ప్రజలకు ఇస్తామని ఏడు చెప్పకుండా ఆ పనులు చేసి చూపెట్టేది. ఏ వలలైనా కూడా ఇచ్చి చూపించి మత్స్యకారులు యాడ్ చేసుకోమని చెప్పారు. జీపీఎస్లు ఇస్తామని చెప్పకుండా ఇచ్చి దాన్ని ఓడుకోమని చెప్పారు. ఈ జట్టి అనేది కట్టుంటే మా యువతలాంటి వాళ్ళు కూడా అటుపక్క చదువులు చదువుకుంటూ ఖాళీ టైంలో వేటలకెళ్ళి వాళ్ళ కుటుంబానికి సంపాదించే అవకాశం కూడా ఉంటుంది సార్. అంటే ఆడవాళ్ళు దాన్ని ఏంటంటే గ్రామాల వారుగా తీసుకెళ్ళి దాన్ని అమ్ముకొని అంటే కుటుంబాన్ని ప్రోత్సహించడానికి అవకాశాలు ఉన్నాయి సార్ ఎక్కువగా. జగన్ గారు వచ్చిన తర్వాత జట్టి జట్టి అని చెప్తుండ్రు, కానీ ఈ జట్టి అనేది వేస్తారో వేయరు అనేది మాకు కూడా ఒక డౌట్గా ఉంది. విజయనగరం జిల్లాలో చేపల వేటలో అత్యంత నైపుణ్యమున్న మత్స్యకారులు ఉన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోకి వెళ్లినా విజయనగరం జిల్లాకు చెందిన మత్స్యకారులు కనిపిస్తారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో పనిచేస్తున్న బోటు డ్రైవర్లలో సగం మంది విజయనగరం జిల్లాకు చెందిన వారే. స్థానికంగా జెట్టి నిర్మాణంతో వీరంతా తమ ప్రాంతాలకు తిరిగొచ్చే అవకాశం లభిస్తోంది. తద్వారా పురుషులతో పాటు మత్స్యకార మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు రెట్టింపవుతాయి. కానీ చింతపల్లిలో జెట్టి ఎప్పుడు పూర్తవుతుందో, ఈ ప్రాంత మత్స్యకారుల బతుకులు ఎప్పుడు బాగుపడతాయో అని మత్స్యకార సంఘం నేతలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకారులు జట్టీలు లేకపోవడం వల్ల వలసలు వెళ్ళిపోతున్నారు పక్క రాష్ట్రాలకు. అలాగే తమిళనాడు, కేరళ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర మొత్తం 90% మత్స్యకారుడు అందరూ కూడా వలసలు వెళ్ళిపోయి నానా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు చెప్పలేని పరిస్థితి. వాళ్ళు అక్కడ చాలా కష్టాలు పడుతున్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే కనీసం బాడీ తెచ్చుకోవడం కూడా లేని పరిస్థితి. సో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటున్నాం. ఇప్పుడు సమాజం అభివృద్ధి చెందుతుంది, టెక్నాలజీ పెరిగింది. ఎక్కడ వాళ్ళు అక్కడ బతకడానికి ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. ఏదో గవర్నమెంట్ వస్తే మంచి జరుగుతుందని చెప్పేసి ఉన్న గవర్నమెంట్ని వదులుకొని ఇతనేదో మేలు చేస్తారని చెప్పేసి మత్స్యకారులందరూ కూడా ఇతనికి ఓటేసి గెలిపించారు. ఈరోజు మా మత్స్యకారులందరూ కూడా తగిన శాస్తి జరిగింది. చింతపల్లిలో జెట్టి నిర్మాణం పూర్తయితే పర్యాటక పరంగానూ ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికే చింతపల్లి బీచ్ జిల్లాలో ఏకైక సముద్ర తీర సందర్శనీయ ప్రాంతం ఉంది. చింతపల్లి లైట్ హౌస్ కూడా నిత్యం సందర్శకుల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. భోగాపురం విమానాశ్రయానికి దగ్గర ప్రాంతం కావడం, జాతీయ రహదారి సమీపంలోనే ఉండడంతో పర్యాటకంగానూ చింతపల్లి బీచ్ అభివృద్ధి చెందుతుందని గంగపుత్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.